Hello students, welcome to online class subject object oriented programming through Java. Now today's concept is the differences between Java and C. Java is modeled from C and C++. With the help of C and C++, Java was designed. But there are major differences between Java and C. అంటే జావా అనేది C++ హెల్ప్ తో తయారు చేయడం డెవలప్ చేయడం జరిగింది. కానీ సికి జావాకి వచ్చి చాలా రకాలైన మేజర్ డిఫరెన్సెస్ ఉండేవి, మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ సి ఈజ్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈవెన్ దో జావా వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ సి అండ్ C++, బట్ ద కాంప్లెక్స్ ఫీచర్స్ అంటే సిలోను సిబిపిలోను ఉండే కష్టమైన ఫీచర్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ద మేజర్ డిఫరెన్సెస్ ఏంటో మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నౌ కమింగ్ టు ఫస్ట్ పాయింట్, మేజర్ డిఫరెన్స్ ఈస్ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బట్ సి ఈజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్, జావా డజంట్ యూజ్ సైజ్ ఆఫ్, టైప్ డెఫ్ అండ్ గో టు. జావాలో సైజ్ ఆఫ్, టైప్ డెఫ్ అండ్ గో టు స్టేట్మెంట్ ఈ మూడు కూడా ఉండవు, జావా సపోర్ట్ చేయదు. జావా డజంట్ కంటైన్ స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్. జావాలో స్ట్రక్చర్స్ ఉండవు, యూనియన్స్ ఉండవు, ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ కూడా ఉండవు. జావా డజంట్ సపోర్ట్ స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ జావాలో ఉండదు. దట్ మీన్స్ నో ఆటో స్టోరేజ్, ఆటో, స్టాటిక్, ఎక్స్టర్న్, రిజిస్టర్, ఈ టర్మ్స్ అన్ని కూడా జావాలో ఉండవు. దాన్ని మనం ఏమని చెప్తామంటే సింపుల్గా నో స్టోరేజ్ క్లాసెస్ ఇన్ జావా. అంతేకాదు, మీరు ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు సైన్డ్ ఇంటెక్స్, అన్సైన్డ్ ఇంటెక్స్ అని రాస్తూ ఉంటారు. సైన్డ్ అండ్ అన్సైన్డ్ కీవర్డ్స్ ని కూడా జావా సపోర్ట్ చేయదు. మెయిన్ జావాలో ఏం ఉండవంటే పాయింటర్స్ ఉండవు. జావా డజంట్ సపోర్ట్ పాయింటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ జావా దేర్ ఆర్ నో హెడర్ ఫైల్స్. దాన్ని మనం ఏమంటాం, హెడర్ ఫైల్స్ ని ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అంటూ ఉంటాం. దట్ ఈస్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్, హ్యాష్ డిఫ్ స్టేట్మెంట్స్ ని కూడా జావా సపోర్ట్ చేయదు. జావా డజంట్ సపోర్ట్ ప్రీ ప్రాసెసర్స్. జావాలో హెడర్ ఫైల్స్ అనేవి ఉండవు. నో హెడర్ ఫైల్స్ ఇన్ జావా. ఎప్పుడు కూడా మీరు హెడర్ ఫైల్ లో ఏముంటాయంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. బట్ జావాలో హెడర్ ఫైల్స్ పోయి ఆ ప్లేస్ లో ప్యాకేజెస్ రావడం జరిగింది. ఓకే, ఇదివరకు మీరు హెడర్ ఫైల్లో ఉండే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కనుక ఉపయోగించుకోవాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ వాడేవారు. బట్ జావాలో మనం హెడర్ ఫైల్స్ బదులు ఏం వాడుతుంటే ప్యాకేజెస్ ఉపయోగిస్తాం. వాట్ ప్యాకేజ్ కంటైన్స్ మీన్స్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలన్నా, అవుట్పుట్ కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలన్నా మనం ప్యాకేజ్ లో ఉండే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ని, ఇంటర్ఫేసెస్ ని ఉపయోగిస్తాం. సో ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ని, ఇంటర్ఫేసెస్ ని మీరు ప్యాకేజ్ లో ఉండే వాటిని వాడుకోవాలి అంటే ఇంక్లూడ్ స్టేట్మెంట్ బదులు మనం జావాలో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తాం. యూఆర్ రైటింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్లూడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెవెంత్ పాయింట్, జావాలో ఏదైనా ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే అది ఏ విధమైన పారామీటర్స్, సి లాంగ్వేజ్ లో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏ విధమైన పారామీటర్స్ తీసుకోవట్లేదు. సో అటువంటి పారామీటర్స్ తీసుకొని దాన్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే వాయిడ్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో. సో ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు కాబట్టి వాయిడ్ అని రాయొచ్చు. జావాకి వచ్చేటప్పటికి మీరు వాయిడ్ అనే కీవర్డ్ రాయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ వాయిడ్ you just use only empty parenthesis. సో జావా ఏం చేసిందంటే కొత్తగా కొన్ని ఆపరేటర్స్ ని యాడ్ చేసింది. ఒక ఆపరేటర్ పేరుని ఇన్స్టాన్స్ ఆఫ్ అంటాం. సో ఇన్స్టాన్స్ ఆఫ్ అనే ఆపరేటర్ ని యాడ్ చేసింది. అంతేకాదు బిట్ వైజ్ ఆపరేటర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రిపుల్ గ్రేటర్ దాన్. సో దాన్ని మనం ఏమంటే రైట్ షిఫ్ట్ ఫిల్ విత్ జీరో అని కేకేస్తూ ఉంటాం. సో కొత్తగా రెండు న్యూ ఆపరేటర్స్ యాడ్ అయ్యాయి. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి జావా యాడ్స్ లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్డ్ కంటిన్యూ. లేబుల్డ్ బ్రేక్ ని, లేబుల్డ్ కంటిన్యూని కూడా యాడ్ చేయడం జరిగింది.
సో జావాలో ఏమేమి ఉండవు అంటే జావాలో మెయిన్ గా హెడర్ ఫైల్స్ ఉండవు. ఓకే, సైజ్ ఆఫ్, టైప్ డెఫ్ అండ్ గో టు స్టేట్మెంట్స్ ఉండవు. స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ ఉండవు. జావా స్టోరేజ్ క్లాసెస్ ని సపోర్ట్ చేయదు. ఆటో, ఎక్స్టర్న్, స్టాటిక్, రిజిస్టర్ అనే స్టోరేజ్ క్లాసెస్ ని సపోర్ట్ చేయదు. తర్వాత మీరు ఏదైనా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు సైన్డ్ అండ్ అన్సైన్డ్ అనే కీవర్డ్స్ వాడేవారు. ఆ సైన్డ్ అండ్ అన్సైన్డ్ ని కూడా జావా సపోర్ట్ చేయదు. జావాలో పాయింటర్స్ ఉండవు, ప్రీ ప్రాసెసర్స్ ఉండవు. నథింగ్ బట్ ప్రీ ప్రాసెసర్స్ అంటే హెడర్ ఫైల్స్. ఓకే, కొత్తగా జావా ఏం యాడ్ చేసిందంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ని యాడ్ చేసింది, ట్రిపుల్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ని యాడ్ చేసింది. అంతేకాదు జావాలో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరు సిలో చదువుకున్నారు. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ని సిలో జంప్ స్టేట్మెంట్స్ అంటాం. ఆ జంప్ స్టేట్మెంట్స్ సేమ్ యాజ్ మీకు జావాలో కూడా ఉంటాయి. వీటితో పాటుగా కొత్తగా ఏం యాడ్ అయ్యాయి అంటే లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్డ్ కంటిన్యూ. లేబుల్డ్ బ్రేక్ ని, లేబుల్డ్ కంటిన్యూని కూడా యాడ్ చేయడం జరిగింది. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నో హెడర్ ఫైల్స్ ఇన్ జావా. హెడర్ ఫైల్స్ ఆర్ రీప్లేస్డ్ బై ప్యాకేజెస్. ఓకే, ఇదివరకు మీరు హెడర్ ఫైల్లో ఉండే ఫంక్షన్స్ ని వాడుకోవాలి అంటే ఇంక్లూడ్ స్టేట్మెంట్ రాసేవారు. ఇప్పుడు ఫంక్షన్లు, హెడర్ ఫైల్స్ లో ఉండే ఫంక్షన్ వాడుకోవడం బదులు మనం ప్యాకేజ్ లో ఉండే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ని, ఇంటర్ఫేసెస్ ని మన ప్రోగ్రామ్ లో ఉపయోగించుకుంటాం ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పర్పస్. అంటే మనం ఇన్పుట్ చేయాలన్నా అవుట్పుట్ చేయాలన్నా మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఎందులో ఉంటాయంటే హెడర్ ఫైల్స్ లో ఉంటాయి. సో హెడర్ ఫైల్స్ లో ఉండే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ని, ఇంటర్ఫేసెస్ ని నువ్వు ఉపయోగించుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇది వరకు ఇంక్లూడ్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఏం వాడతాం అంటే ఇంపోర్ట్ వాడతాం. ఓకే, వన్ మోర్ పాయింట్, జావాలో ఏదైనా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి అంటే అది ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ కనుక తీసుకోనట్లయితే అప్పుడు డిఫైన్ చేయడానికి మీరు విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఎంటీ గా ఉంచాలి. విత్ ఇన్ బ్రాకెట్స్ లో మీరు జస్ట్ పుట్ ఇట్ యాజ్ ఎంటీ. బట్ సిలో ఏం చేయొచ్చు అంటే ఎంటీ ప్లేస్ లో వాయిడ్ అని కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఓన్లీ ఎంటీ ప్యారెంథెసిస్ ఉపయోగించాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. మరికొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనే లాంగ్వేజ్, జావా వచ్చి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సి వచ్చి కంపైలర్ ఓన్లీ, బట్ జావాకి వచ్చేటప్పటికి బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, నెక్స్ట్ సి సిస్టమ్ ప్రోగ్రామింగ్ కి వాడతాం, జావా ఓన్లీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ కి వాడతాం. ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కి కూడా జావాని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ సిలో ప్రీ ప్రాసెసర్స్ ఉండవు, అంటే హెడర్ ఫైల్స్ ఉండవు. సారీ, సిలో హెడర్ ఫైల్స్ ఉంటాయి, బట్ జావాకి వచ్చేటప్పటికి హెడర్ ఫైల్స్ ఉండవు. హెడర్ ఫైల్స్ పోయి వాటి ప్లేస్ లో ప్యాకేజెస్ వచ్చాయి. ఇంక్లూడ్ స్టేట్మెంట్ బదులు జావాలో మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడతాం. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ జావా. నౌ కమింగ్ టు ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ C++ అండ్ జావా. C++ కి జావాకి ఉండే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే జావాని ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. జావా ఈజ్ ఏ ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ సపోర్ట్స్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ లో అన్నింటినీ కూడా జావా సపోర్ట్ చేస్తుంది. బట్ C++ వచ్చేటప్పటికి ఇదేంటంటే ఇది ఓన్లీ బేసికల్లీ సి విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్. అంటే C++ ఏం చేస్తుందంటే సికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్ ని యాడ్ చేయడం జరుగుతుంది. C++ ఇస్ బేసికల్లీ సి, అంటే C++ మొత్తం సిని సపోర్ట్ చేస్తుంది. దీనికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, C++ కి జావాకి ఉండే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే C++ అనేది it is not a true object oriented, but Java is true object oriented. The main differences are Java doesn't support operator overloading. C++ లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మీరు ఆపరేటర్ యొక్క యూజ్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు. యూ కెన్ extend the usage of the operator by using the concept of operator overloading.
అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ వల్ల ఏదైనా ఒక ఆపరేటర్ యొక్క ఉపయోగాలని మీరు మరింతగా పెంచవచ్చు. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ని మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ని సిపిపి సపోర్ట్ చేస్తుంది, బట్ జావా ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేయదు. సిపిపిలో టెంప్లెట్ క్లాసెస్ అనేవి ఉంటాయి, బట్ జావాలో నో టెంప్లెట్ క్లాసెస్. నెక్స్ట్, జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేయదు. జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, బట్ సిపిపి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేసేది ఎవరంటే C++, బట్ జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్లాసు ఒకటి కన్నా ఎక్కువ క్లాసుల నుంచి ప్రాపర్టీస్ కనుక డిరైవ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఆల్రెడీ మనకు తెలిసి ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని వేరే క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ఇచ్చే క్లాస్ ని బేస్ క్లాస్ అంటాం, తీసుకునే దాన్ని డెరైవ్డ్ క్లాస్ అని ఆగేస్తాం. మనం జావాలో ఉపయోగించే టర్మ్స్ ఏంటంటే సూపర్ క్లాస్, సబ్ క్లాస్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏదైనా ఒక క్లాస్ ఉంది, ఆ క్లాసు ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది, ఒకటి కన్నా ఎక్కువ క్లాసుల నుంచి ప్రాపర్టీస్ తీసుకుంటుంది. ఆ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని సపోర్ట్ చేయదు. జావా డజంట్ సపోర్ట్ గ్లోబల్ వేరియబుల్స్. సో గ్లోబల్ వేరియబుల్స్ ని జావా సపోర్ట్ చేయదు. అలాగే జావాలో పాయింటర్స్ ఉండవు, C++ లో పాయింటర్స్ కూడా ఉంటాయి. జావా రీప్లేస్డ్ డిస్ట్రక్టర్ ఫంక్షన్ విత్ ఫైనలైజ్. ఓకే, సిపిపిలో కన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్ ఉంటుందండి. డిస్ట్రక్టర్ ఎందుకంటే ఏదైనా వేరియబుల్స్ కి కనుక మెమరీ అలొకేట్ అయినట్లయితే అలొకేట్ అయిన మెమరీని రిలీజ్ చేయడానికి అంటే ఫ్రీ చేయడానికి డిస్ట్రక్టర్ వాడతాం సిపిపిలో. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనలైజ్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనం అలొకేట్ అయిన మెమరీకి, అలొకేట్ అయిన వేరియబుల్స్ కి, అలొకేట్ అయిన మెమరీ ఫర్ వాట్ వేరియబుల్స్ కి అలొకేట్ అయిన మెమరీని నువ్వు రిలీజ్ చేయడానికి ఇక్కడ ఫైనలైజ్ అనే ఫంక్షన్ వాడడం జరుగుతుంది. సిమిలర్లీ ఆల్రెడీ చెప్పాం, జావాలో ఏముండవు అంటే హెడర్ ఫైల్స్ ఉండవు. హెడర్ ఫైల్స్ పోయి వాటి ప్లేస్ లో ఏమొస్తాయంటే ప్యాకేజెస్ వస్తాయి. ఇంక్లూడ్ స్టేట్మెంట్స్ కూడా జావాలో ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్లూడ్ యూస్ ఇంపోర్ట్. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఎంటైర్ సిని సిపిపి సపోర్ట్ చేస్తుంది. మొత్తం సిని సిపిపి సపోర్ట్ చేస్తుంది. అంటే సిపిపి అనేది ఇట్ సపోర్ట్స్ సి, బట్ దీనికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. అందువల్ల మనం ఏం చెప్తుంటే సిపిపి ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి. ఓకే, సికి ఎక్స్టెన్షన్ సిపిపి అండి. ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ ప్లస్ మీన్స్ యాడ్స్. ఇది ఏం యాడ్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ యాడ్ చేస్తుంది కాబట్టి సిపిపి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా అయింది. అంటే సిపిపి అనేది బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. బట్ కమింగ్ టు జావాకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ చూసినట్లయితే జావా సిలోను సిపిపిలోను ఉండే కాన్సెప్ట్ ని తీసుకుని డెవలప్ చేశారు. బట్ కాంప్లెక్స్ ఫీచర్స్ అన్నిటిని జావా ఏం చేసిందంటే ఎలిమినేట్ చేసింది. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫీచర్స్ అన్నిటిని జావా ఎలిమినేట్ చేసిందో ఇప్పుడు మనం జావాని ఏమంటాం అంటే సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్ అంటాం. అంటే ఇట్ ఈస్ మోడల్డ్ ఫ్రమ్ C and C++, బట్ ద కాంప్లెక్స్ ఫీచర్స్ ఆఫ్ C and C++ ఆర్ ఎలిమినేటెడ్ అండ్ మేక్ ఇట్ జావా యాజ్ ఎ సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్, జావా అండ్ ఇంటర్నెట్. జావా అనే లాంగ్వేజ్ ఉపయోగించి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మామూలు జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, అంటే స్టాండ్ ఎలోన్ అప్లికేషన్సే కాకుండా నువ్వు ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కి కూడా జావాని ఉపయోగించవచ్చు. జావా ఈజ్ ఆల్సో ఏ లీడర్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. అంటే జావాలో ఇంటర్నెట్ లో కూడా మీరు ప్రోగ్రామ్స్ ని రన్ చేయించవచ్చు జావాలో. నౌ జావా ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ఇంటర్నెట్. జావా అనేది ఇంటర్నెట్ తో స్ట్రాంగ్ గా అసోసియేట్ అయ్యింది. మనం ఎందుకు చెప్తూ ఉంటే జావాలో ఫస్ట్ డెవలప్ చేశారు ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ని. ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ ప్రోగ్రామ్ ని మనం ఏమంటాం అంటే హార్డ్ జావా అంటాం. హార్డ్ జావా అనేది
Java enabled web browser. Java is strongly associated with internet. స్ట్రాంగ్ గా ఇంటర్నెట్ తో అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనే సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్ పేజెస్ రూపంలో ఉంటాయి. వెబ్ పేజెస్ ని నువ్వు వ్యూ చేయాలి అంటే నీకు బ్రౌజర్ కావాలి. బ్రౌజర్ అనేది కూడా సాఫ్ట్వేరే. ఈ సాఫ్ట్వేర్ నీకు ఏం చేస్తుందంటే వెబ్ పేజెస్ ని నీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే, బట్ జావా తయారైన వెంటనే జావాని ఉపయోగించి ఫస్ట్ డెవలప్ చేసిన ప్రోగ్రామే ఏంటంటే వెబ్ బ్రౌజర్. దాని పేరు ఏంటంటే హార్డ్ జావా. హార్డ్ జావా ఈజ్ ఏ జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్. ఈ హార్డ్ జావా అనే వెబ్ బ్రౌజర్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే యాప్లెట్స్ క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ యాప్లెట్స్. యాప్లెట్స్ ని క్రియేట్ చేసి మన ప్రోగ్రామ్ లో క్రియేట్ చేసిన యాప్లెట్స్ ని రన్ చేసుకోవచ్చు. అంటే లోకల్ సిస్టమ్ లో, అంటే నీ సిస్టమ్ లో అంటే లోకల్ గా నువ్వు ఏం చేయొచ్చు అంటే యాప్లెట్ ప్రోగ్రామ్స్ రాసుకుని, యాప్లెట్ ప్రోగ్రామ్స్ అనేవి ఎందుకు రాస్తాం అంటే మనం వెబ్ పేజెస్ ని గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కింద కన్వర్ట్ చేయడానికి. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కింద కన్వర్ట్ చేయడం అంటే ఆ వెబ్ పేజెస్ లో ఇమేజెస్ కానీ, ఆడియోని కానీ, వీడియోని కానీ ఇన్సర్ట్ చేయడానికి మనం యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించే వాళ్ళం. సో యాప్లెట్స్ కాన్సెప్ట్ ద్వారా నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఇన్సర్ట్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఇంటూ ఏ వెబ్ పేజ్. సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఈ జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్ సహాయంతో నువ్వు తయారు చేసిన యాప్లెట్స్ ను లోకల్ గా రన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక రిమోట్ కంప్యూటర్, అంటే వేరే కంప్యూటర్ నుంచి, అంటే రిమోట్ కంప్యూటర్ లో తయారైన యాప్లెట్ ని నీ సిస్టమ్ లోకి నువ్వు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లెట్ ని కూడా నువ్వు నీ సిస్టమ్ లో రన్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. ఓకే, సో జావా అండ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి జస్ట్ సమ్ బేసిక్ పాయింట్స్. జావా అనేది ఓన్లీ స్టాండ్ ఎలోన్ అప్లికేషన్స్ కే కాదు, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగిస్తాం. జావా ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ఇంటర్నెట్. జావాలో ఫస్ట్ తయారు చేసిన అప్లికేషన్ ఏంటంటే ఒక వెబ్ బ్రౌజర్ ని తయారు చేయడం జరిగింది. ఆ వెబ్ బ్రౌజర్ పేరు ఏంటంటే హార్డ్ జావా. నువ్వు ఆ వెబ్ బ్రౌజర్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే యాప్లెట్స్ ని మనం లోకల్ గా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన యాప్లెట్స్ ని నువ్వు విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ వెబ్ బ్రౌజర్, విత్ ద హెల్ప్ ఆఫ్ జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్ అంటే హార్డ్ జావాను ఉపయోగించి నీ యాప్లెట్స్ ని లోకల్ గా రన్ చేయొచ్చు. సో యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతాం అంటే ఓల్డెన్ డేస్ లో వరల్డ్ వైడ్ వెబ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంటే వెబ్ పేజెస్ లో ఉండేది. ఆ వెబ్ పేజెస్ టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ గా ఉండేవి. సో టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ గా ఉండే ఆ వెబ్ పేజెస్ ని గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కింద మార్చడానికి, అంటే ఇమేజెస్ ని, ఆడియోను, వీడియోని యాడ్ చేయడానికి ఓల్డెన్ డేస్ లో 1993 ఆ టైంలో యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఆ లోకల్ గా తయారు చేసిన యాప్లెట్స్ ని నువ్వు జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే రన్ చేయించవచ్చు. ఓకే, అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ చూడొచ్చు నువ్వు లోకల్ గా తయారు చేసుకున్న వాటికి. అంతేకాకుండా వేరే ఏ ప్లేస్ లోనైనా యూజర్స్ ఉన్నారు అనుకోండి, సమ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో ఏమున్నాయంటే జావా యాప్లెట్స్ ఉన్నాయి. అంటే సమ్ రిమోట్ కంప్యూటర్, వేరే రిమోట్ కంప్యూటర్ లో యాప్లెట్స్ ఉన్నాయి. ఆ రిమోట్ కంప్యూటర్ లో యాప్లెట్స్ ఉన్నప్పుడు మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వేరే సిస్టమ్ లో ఉండే రిమోట్ కంప్యూటర్ లో ఉండే యాప్లెట్స్ ని మీ సిస్టమ్ లోకి, అంటే ఇక్కడ రిమోట్ కంప్యూటర్ నుంచి లోకల్ కంప్యూటర్ లోకి నువ్వు డౌన్లోడ్ చేసుకుని నీ లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్లెట్స్ ని నువ్వు లోకల్ గా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే హార్డ్ జావా అనే వెబ్ బ్రౌజర్ ఉపయోగించి లోకల్ గా నువ్వు తయారు చేసుకున్న యాప్లెట్స్ ని రన్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. అంతేకాకుండా వేరే సిస్టమ్ లో, అంటే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యారు, సమ్ రిమోట్ సిస్టమ్ అంటే వేరే సమ్ అదర్ ప్లేస్ లో ఉంది సిస్టమ్, ఆ సిస్టమ్ లో ఉండే యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఆ యాప్లెట్ ప్రోగ్రామ్స్ ని నువ్వు జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్ సహాయంతో డౌన్లోడ్ చేసుకుని లోకల్ గా ఎగ్జిక్యూట్ చేయించవచ్చు. యూ కెన్ రన్ యువర్ యాప్లెట్స్ locally and you can download applets from remote computer and execute in our local computer. So because of these features, Java is strongly associated with internet. It is not only
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. దీన్ని ఉపయోగించి స్టాండ్ ఎలోన్ అప్లికేషన్సే కాదు, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కూడా నువ్వు డెవలప్ చేయొచ్చు. ఓకే, యాప్లెట్స్ అనేది చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అండి. ఓల్డెన్ డేస్ లో వెబ్ పేజెస్ లో ఉండే టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ని గ్రాఫికల్ గా మార్చడానికి వాడేవాళ్ళం, కానీ నౌవేడేస్ యాప్లెట్స్ అనేవి ఎవరు ఉపయోగించట్లేదు. యాప్లెట్స్ పోయి వాటి ప్లేస్ లోకి చాలా కొత్త లాంగ్వేజెస్ వచ్చాయి. హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, వీటన్నిటి సహాయంతో మనం మన వెబ్ పేజెస్ కి రిచ్ గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ని తేగలం. ఓకే, థ్యాంక్ యూ.